ఎన్నికల్లో ఓటమి పాలై కష్టాల్లో ఉన్న వేళ ఇప్పుడిప్పుడే గాడిన పడేలా కనిపిస్తుంది. ఎందుకంటే కొందరు నేతలు వైసీపీ వైపు చూస్తున్నారు. ఫ్యాన్ పార్టీలోకి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. జగన్తో దోస్తీ కట్టేందుకు రెడీ అవుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నేతలపై దృష్టి పెట్టినట్లు ఉంది. ఆ పార్టీలో సీనియర్లపై ఫోకస్ పెట్టింది. ఒక్కొక్కరిని పార్టీలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా పీసీసీ మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు మిగతా నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2 సార్లు అమలాపురం నుంచి ఎంపీగా గెలిచారు హర్షకుమార్. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. మధ్యలో తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారు. కానీ అక్కడ ఇమడలేనని భావించి తిరిగి కాంగ్రెస్ లోనే కొనసాగారు. ఇప్పుడు మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం ప్రారంభమైంది. అందుకు తగ్గట్టుగానే ఆయన కామెంట్స్ ఉన్నాయి. ఇటీవల జీవి హర్షకుమార్ వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. జగన్ను చూసి కూటమి ప్రభుత్వం భయపడుతుందని, అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని సంచలన కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అనేది ప్రభుత్వ ఇష్టం అని, అయితే గతంలో ఢిల్లీ అసెంబ్లీలో 3 సీట్లు వచ్చినా బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. ఇక్కడ సీట్ల సంఖ్య ప్రధానం కాదని, ప్రతిపక్ష పార్టీ ముఖ్యమన్నారు హర్షకుమార్. సభలో ప్రతిపక్షం లేకుండా చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కనిపిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు. హర్షకుమార్ వరుసగా టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్నారు. దీంతో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఆయన వ్యవహార శైలి అనుమానాలకు దారి తీస్తుంది. హర్షకుమార్ మాటలు విన్న తర్వాత ఆయన వైసీపీ గూటికి చేరడం ఖాయమనే భావనకు రాజకీయ పరిశీలకులు వస్తున్నారు. త్వరలో హర్షకుమార్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకుంటారనే టాక్ నడుస్తోంది. నిజానికి హర్షకుమార్ ఇదివరకే వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరాలి. కానీ జగన్మోహన్ రెడ్డి తీరు నచ్చక ఆ పార్టీ వైపు చూడలేదు. ఇప్పుడు వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేతలు బయటకు వెళ్తుండటంతో జగన్ లో మార్పు కనిపిస్తుంది. జగన్ స్వయంగా ఆహ్వానించడంతో హర్షకుమార్ ఆ పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో, ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.